ఏమరా వర్షి, ఏం సంగతి? ఏం చేస్తున్నావురా? ఏమున్నది గింత దీన్ని నచ్చి సెల్ వస్తానా. అరే మన అరుణ్ వాడు పెళ్లి చూపులో ఏమైనాట గారా? ఏం సంగతి అయింది పెళ్లి చూపులు? ఏడ పెళ్లి చూపులే, ఇది వరకు 33 జాగాలు తిరిగిండు. ఏమన్నా సెట్ అయిందా? ఇది కూడా కాదు గంతే. అరే పోయి కలిసేద్దాం బారా అన్ని. ఎందుకే కలుసుడు? ఇప్పుడు ఎట్లా పెళ్లి సెట్ కాలేదని బాధపడుకుంటుంటాడు, మనం పోయి బాధ పెట్టుడు ఎందుకు? ఇంకా పాటే కదా, సెట్ అయితే ఆనందం కొద్ది ఇస్తాడు, సెట్ కాకుండా బాధ కొద్ది ఇస్తాడు. అది ఎట్లా సాయంత్రం పార్టీ వచ్చేది నాయ జిరాగు సాయంత్రం దాకా అది వస్తుంది ఎట్లనే పార్టీ. సరే ఏంది నిజంగా పెళ్లి ఫిక్స్ అయిందా? చూద్దాం బారా. అరుణ్, ఓ అరుణ్, ఓ వారే, ఓ అరుణ్, నీ అవ్వ పెళ్లి ఫిక్స్ అయింది. మొత్తం ఘోరంగా సిగ్గుపడతావుగా. ఏ పిల్లనగానే పిల్లగాడు సిగ్గు పడతాడు కదా. సిగ్గు అయ్యో. మరి సాయంత్రం దావత్ ఉన్నదా లేదా? పెద్దది కావాలి మాకైతే. అరే ఒక్క నిమిషం రా. మనకైతే సాయంత్రం పార్టీ సెట్ అయింది. ఎంజాయ్ పండగ గుద్దుడే. అరే వర్షి, వీడేంద్రా రోజు రోజుకు వింతగా ప్రవర్తించుతున్నాడు. అడవిలో జంతువులాగా ప్రవర్తించుతాడు మొత్తం. అవన్న అట్లా ఉంటుంది. దొరక కుక్క బొక్క దొరికితే ఎట్లుంటుందో ఈయన కూడా అవక పిల్ల సెట్ అయితే గట్లనే ఉంటుంది. అవునన్నా, నాకు డౌట్ కానీ ఈ పెళ్ళి క్యాన్సిల్ అయితే ఆయన పరిస్థితి ఏంటిదే? ఇంకేముంది రఘుపై గంగలో దొరుకుతాడు ఆడు. అంతే అంతే. అరే వర్షి, అరుణ్ గారు ఎడిపోయినరా? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, 2-3 రోజులు కనబడతలేడు. లేక పెళ్లి సంబంధం సెట్ అయింది కానీ అటే పిల్లని కలచడానికి ఇట్లా పోవచ్చు. మనం డిస్టర్బ్ చేస్తామని ఫోన్ లేపుతలేడు. చూద్దాం ఎటు పోతాడు, గీడికి వేస్తాడా? మన టైం వచ్చినప్పుడు మనం చూపెట్టామా? అంతే అంటావా? అంతే చూసుకుందాం. అప్పుడు ఇక ఎంజాయ్ చేసుకొని పోరాడు. దొరకక పిల్ల దొరికింది కదా. పోనీ ఇక పోనీ. అరే శివ రా. అరుణ్ గారి పెళ్ళి క్యాన్సిల్ అయిందా? అవును. నీకెట్లా తెలుసు? వాళ్ళ అమ్మ ఏడుస్తాంది. మరి ఎటువంటి అరుణ్ గాడు? ఆడ ఒర్రెకాడ కూర్చొని బాధపడతాను. సార్ నువ్వు మంచి పని అయిందిరా. లేకుంటే పెళ్లి సెట్ అయిందని మనల్ని అది చెప్తాడా? అరే ఆడ అక్కడ ఒర్రే దగ్గర ఉన్నా అన్నారా, కొంప ముచ్చేమా అని చేసుకుంటే పెద్ద గండం రా. పారా నాయన దగ్గర. అంత భ్రాంతి ఏనా జీవితాన వెలుగు లేదా? ఏమైందిరా, 4 రోజులు బాగానే ఎగిరినావు, నీకు ఇట్లనే కావాలరా? ఇట్లనే కావాలరా? అరే వీడు నిజంగానే బాధపడుతున్నారా. అరే ఏమైందిరా అరుణ్? అరే ఆమెకు వేరే వాళ్ళంటే ఇష్టం ఉండేనట్రా, కానీ ఇతడు వెళ్ళిపోయింది.
వేరే వాళ్ళతో రిలేషన్లో ఉంటే ముందే చెప్పొచ్చు కదా, ఎందుకురా మన ఫీలింగ్స్తో ఆడుకోవడం. 4 రోజుల పరిచయానికి నువ్వు ఇంత బాధపడతాను. మీ మరదలు నేను చిన్నప్పటి నుంచి లవ్ చేస్తాను, ప్రపోజ్ చేస్తే పిసదన్నావు. ఆమె ఎంత బాధపడాలి ఒక్కసారి అని ఆలోచించినావా? ఒక్కసారి ఆమె అర్థం చేసుకున్నావా మనసులో ఎవరున్నారని? చిన్నప్పటి నుండి నీ ఎంట పడుతున్నానని చులకనగా చూస్తున్నావు కదా బావ. ఏదో ఒకరోజు నీకు ఇది జరిగితే తెలుస్తుంది, అప్పుడు నా బాధ ఏంది, నా ప్రేమ ఏంది అనేది. అంతవరకు నా వాల్యూ నీకు అర్థం కాదు. అరే ఎందుకు రామని అట్లా ఏడిపిస్తావు? ఒప్పుకుంటే అయిపోతుంది కదరా. అదొక పిచ్చిదిరా, వదిలేయండి. జోష్నా, ఏమైంది బావా అట్లున్నావు? సారీనే, నువ్వు నా ఎంబడి పడుతుంటే నాకు అర్థం కాలే, కానీ నీ వాల్యూ నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అయ్యాన్ని ఎందుకు బావా, వదిలే. మనం పెళ్లి చేసుకుందామే. ఊకో బావా, జోక్ చేయకు. లేదు, నిజమే చెప్తాను, మనం పెళ్లి చేసుకుందాం. ఊకో బావా, మరి జోక్ చేస్తావు. నీ మీద ఒట్టే చెప్తాను, మనం పెళ్లి చేసుకుందాం. ప్రేమ జంట మొత్తం కలిసిందిగా, మొత్తం రావుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాక్ షుగర్ ఛానల్. చూసిలుగా మొన్న వీడియోలో అయితే కొత్త యాక్టింగ్ చేసిళ్ళు అరుణ్ అండ్ జోష్న. మా యాక్టింగ్ కనుక మీకు నచ్చినట్లయితే బ్లాక్ షుగర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే గంట సింబల్ ఉంటుంది, గట్టి కొట్టండి. నెక్స్ట్ వీడియో టింగ్ టింగ్ అని వస్తాయి మీకు. బాయ్. బాయ్.